ఇండియన్ కోస్టల్ లెంత్ అయితే చేంజ్ అయింది అనమాట. అది ప్రీవియస్లీ 7516 కిలోమీటర్లు ఉండేది. నవ్వు ప్రజెంట్ వచ్చేసరికి 11099 కిలోమీటర్ అయింది అనమాట. సో ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తన 2023-2024 రిపోర్ట్లో మెన్షన్ చేసింది అనమాట. సో మన చిన్నప్పటి నుంచి 7516 మాత్రమే చదువుకున్నాం. సో ప్రజెంట్ అది మొత్తం కూడా రీప్లేస్డ్ బై 11099 కిలోమీటర్స్ అనమాట. సో ఇది ఎవరు చేశారు అంటే ఈ సర్వే ఇదంతా ఎవరు చేశారంటే సర్వే ఆఫ్ ఇండియా అనమాట. నవ్ ఇప్పుడు మనకు డౌట్స్ రావచ్చు, ఈ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇండియాలో ఉన్నటువంటి ప్లేసెస్ కానీ లేకపోతే డిస్టెన్స్ ఇవి మొత్తం కూడా ఈ సర్వే ఆఫ్ ఇండియా మెజర్ చేస్తుంది అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి డెహ్రాడూన్. నెక్స్ట్ ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందా అంటే 1767. సో ఇది ఫ్రెండ్స్ అంటే మనం ఇది అనేది కరెంట్ అఫైర్స్ అనమాట. ఇది కోస్టల్ ఎంత చేంజ్ అయినది. ఈ రిమైనింగ్ అనేవి కూడా స్టాటిక్ జీకే అనమాట. సో ఒక దాని నుంచి మనం కోరిలేటెడ్గా ఏమేమి మనకి ఇచ్చే అవకాశం ఉంది అనేది ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ప్రజెంట్ వచ్చేసరికి 11 స్టేట్స్ అండ్ 2 యూటీస్ ఇవి కూడా కోస్టల్ రీజియన్ కలిగి ఉన్నాయి అనమాట. అండ్ లాస్ట్ స్టేట్ టు జాయిన్ కోస్టల్ రీజియన్ వచ్చేసరికి గోవా అనమాట. సో మనందరం తెలుసు గోవా అనేది ఇండియాలో 1961లో పార్ట్గా జాయిన్ అయింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి నీతి ఆయోగ్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట. సో ఇది ప్లాన్ కమిషన్ రీప్లేస్ చేసింది అనమాట. ఈ నీతి ఆయోగ్ వచ్చేసరికి ఫస్ట్ జాన్ 2015లో రీప్లేస్ చేశారనమాట ప్లానింగ్ కమిషన్ని. సో అప్పుడు ఫామ్ అయింది అనమాట 1 జాన్ 2015లో. నెక్స్ట్ దీనికి ఫస్ట్ సిఇఓ వచ్చేసరికి సింధుశ్రీ కుల్లర్. సో ఈమె వచ్చేసరికి ఫస్ట్ ఉమెన్ కాగ్ ఆఫ్ ఇండియా అనమాట, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి అరవింద్ పన్గారియా. ప్రజెంట్ బివిఆర్ సుబ్రహ్మణ్యం. సో ప్రజెంట్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. అండ్ ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి సుమన్ బెర్రీ. సో వైస్ ప్రెసిడెంట్ మీరు అడగొచ్చు ప్రెసిడెంట్ ఎవరు అనేసి. ఫ్రెండ్స్ మన నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ అనమాట, ఆనరబుల్ శ్రీ నరేంద్ర మోడీజీ గారు. అది ఫ్రెండ్స్. సో ఒక సపోజ్ ఈ నీతి ఆయోగ్ వచ్చింది, దీని రిలేటెడ్ ఇవి కూడా అన్ని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా మనం ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు.